నేపాల్లో భూ ప్రళయం వచ్చి 10 రోజులు గడిచాయి. రెస్క్యూ ఆపరేషన్ను ముగించిన ఆ దేశ ప్రభుత్వం వివిధ దేశాల సహాయ బృందాల్లో నేపాల్ విడిచి వెళ్లాలని కోరింది. ఖాట్మండు ఎయిర్పోర్ట్లో నిబంధనల వల్ల విదేశాలు పంపుతున్న నిత్యావసరాలు బాధితులకు చేరట్లేదు. ఇక భూకంపంలో మృతుల సంఖ్య 7,300 దాటగా వారిలో 41 మంది భారతీయులు ఉన్నట్లు తెలిసిందే. నేపాల్లో భారత్ సహా 33 దేశాలు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాయి. వేలాది మందిని ప్రాణాలతో రక్షించాయి. శిథిలాల తొలగింపు దాదాపు పూర్తయింది. దీంతో కుప్పకూలిన ఇళ్లను తొలగించేందుకు నేపాల్ ప్రభుత్వం సిద్ధమైంది. అందుకోసం రెస్క్యూ బృందాలు తమ దేశాన్ని విడిచి వెళ్లాల్సిందిగా కోరింది. కూలిన ఇళ్లను, శిథిలాల్ని పూర్తిగా తొలగించేందుకు నేపాల్ ప్రభుత్వం భారత్ సాయం కోరింది. ఇందుకోసం మన దేశం నుంచి ఆర్మీ ఇంజనీరింగ్ బృందం అక్కడకు వెళ్తోంది. భూకంప బాధితులకు ప్రపంచ దేశాలు పెద్ద ఎత్తున ఆహార, నిత్యావసరాల్ని పంపిస్తున్నా అవి ఖాట్మండ్ ఎయిర్పోర్టు దగ్గరే నిలిచిపోతున్నాయి. నిబంధనల్ని సాకుగా చూపుతూ అధికారులు వాటిని బాధితులకు చేరవేయట్లేదు. భూకంపంతో 1,60,000 ఇళ్లు కుప్పకూలాయి. మరో 1,43,000 ఇళ్లు పీటలు వారటంతో జనం వాటిలో నివసించేందుకు ఇష్టపడట్లేదు. వారికి పునరావాసం కోసం 10 లక్షల టెంట్లు అవసరం. భారత్, పాకిస్తాన్, థాయిలాండ్ నుంచి ఈ టెంట్స్ నిరంతరం వెళ్తున్నాయి. నేపాల్లోని భక్తపూర్లో హర్యానా ప్రభుత్వం పెద్ద ఎత్తున బాధితులకు ఆహార, నిత్యావసర సరుకుల్ని అందిస్తోంది. వారం నుంచి ఆకలితో అలమటిస్తున్న బాధితులు ఈ రిలీఫ్ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చారు. భోజన సదుపాయంతో పాటు నిత్యావసర సరుకుల్ని పొందుతూ భారతీయుల సేవకు కృతజ్ఞతలు చెబుతున్నారు. నేపాల్ ప్రళయంలో 57 మంది విదేశీయులు చనిపోగా వారిలో 41 మంది భారతీయులే ఉన్నారు. మొత్తం 14,267 మంది గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 10 మంది భారతీయులే. నేపాల్ ప్రభుత్వ సూచనతో ఆ దేశంలో పర్యటనను బీహార్ సీఎం నితీష్ కుమార్ రద్దు చేసుకున్నారు. ప్రపంచంలోకెల్లా ఎత్తైన శిఖరం ఎవరెస్టే అని చెప్పినా దాని ఎత్తు విషయంలో మాత్రం లెక్క మార్చుకోవాల్సిందే. ఇటీవలి భూకంపానికి ఎవరెస్ట్ కాస్త కుంగింది. 2.5 సెంటీమీటర్ల మేర దాని ఎత్తు తగ్గింది. ఎవరెస్ట్ ఎక్కాలనుకునే సాహసికులకు ఇప్పట్లో ఆ అవకాశం లేనట్లే. ఎవరెస్ట్ పర్వతారోహణను నేపాల్ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఎవరెస్ట్ పర్వతారోహకుల్ని నిమ్ముకుని జీవించే షెర్పులు పూట గడవడం ఎలా అని ఆందోళన పడ్డారు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలనే సాహసికుల కోరికకు బ్రేక్ వేసింది నేపాల్ ప్రభుత్వం. భూకంపం కారణంగా మంచు చర్యలు విరిగిపడ్డంతో ఎవరెస్ట్ ఎక్కే దారంతా మంచు పేరుకుపోయింది. బేస్ క్యాంపులన్నీ ధ్వంసమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో శిఖరాన్ని అధిరోహించడం అంటే చావుని కొని తెచ్చుకున్నట్లే. మార్గాన్ని బాగు చేసే వరకు ఎవరెస్ట్ పర్వతారోహణను నిలిపేస్తున్నట్లు నేపాల్ సర్కారు ప్రకటించింది. మే తర్వాత ఎవరెస్ట్ పర్వతారోహణ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. జూన్ నుంచి ధారాపాతంగా కురిసే మంచు కారణంగా శిఖరాన్ని అధిరోహించడం అసాధ్యం. దీంతో ఈ నెలలోనే ఎలా అయినా ఎవరెస్ట్ ఎక్కాలని భావిస్తున్న సాహసికులు ఇప్పటికీ ఆశతో ఉన్నారు. ఎవరెస్ట్ ఎక్కేందుకు ఒక్కొక్కరు 45 లక్షలు చెల్లించారు. నేపాల్ ప్రభుత్వం నిర్ణయంతో కొన్ని సంస్థలకు భారీ నష్టాలు వస్తాయంటున్నారు. ఎవరెస్ట్ బేస్ క్యాంపులపై మంచు చర్యలు విరిగిపడ్డంతో చాలా సంస్థలు పర్వతారోహణకు అవసరమైన సామాగ్రిని నష్టపోయాయి. ఎవరెస్ట్ పర్వతారోహణ ఆగిపోతే అందరికంటే తీవ్రంగా నష్టపోయేది షెర్పాలే. పర్వతారోహకుల సామాగ్రిని మోస్తూ వారికి అండగా ఉండే షెర్పాలు ఈ సీజన్లో సంపాదించిన డబ్బుతోనే ఏడాది పొడవునా గడిపేస్తారు. అయితే ప్రస్తుతం ఎవరెస్ట్ ఎక్కే కార్యక్రమం ఆగిపోవడంతో వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం ఆదుకోకుంటే తమ గతేం కావాలని షెర్పాలు ప్రశ్నిస్తున్నారు.